సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తప్పు సీఎం రేవంత్ రెడ్డిది, శిక్ష మాత్రం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అనుభవిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డి కలెక్టరేట్ పక్కన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరాహార దీక్షలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఇన్సూరెన్స్ కావాలని కోరిందో ఖచ్చితంగా మీకు అది రావాలి. మరి అదే రకంగా ఎవరైనా చనిపోతే ఏ అధికారి కూడా అధికారికంగా వచ్చి మరి పరామర్శించి అందుకైన బెంచ్కి కూడా ఏమీ ఇవ్వటం లేదు. మరి ఈరోజు మీకు రెగ్యులర్ చేస్తామన్నారు, ఖచ్చితంగా అది చేయాల్సిందే. మరి ఆ సమస్యలన్నీ ఈరోజు మరి హరీశ్రావు గారు, మేము జిల్లా తరఫు నుంచి జిల్లా ఎమ్మెల్యేలను రాష్ట్ర స్థాయి మొత్తం మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీకున్న ఇందాక చెప్పినటువంటి అన్ని కూడా సమస్యలు మేము కూడా మరి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనా అబద్ధాలు చెప్పి ఇంకా ఎన్నో రోజులు తప్పించుకొని తిరిగే పరిస్థితులు లేడు. మరి ఆయన ఈరోజు ఎన్ని అబద్ధాలు అయితే ఆడిందో దానికి మూల్యం కూడా ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు రైతులకి, మహిళలకి అందరినీ మోసం చేసింది. మోసం చేయని వాళ్ళు ఏమైనా మిగిలింది అంటే వాళ్ళు పుణ్యం చేసుకుంటే అందరినీ కూడా మోసం చేసి ఈరోజు అధికారానికి వచ్చి మండిపోయి చూపిస్తా ఉన్నారు. ఈరోజు ఏతులు ఎక్కువ పని తక్కువ అనే రకంగా ఏతులు మాట్లాడి అందరినీ కూడా మభ్య పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అభిప్రాయాలు ఏకాభిప్రాయం నుంచి మీరు కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే నిలిచింటారు కాబట్టి, విడిపోతే పడిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము మీకు అండలుంటామని తెలియజేస్తూ, మీకున్న సమస్యల పరిష్కారానికి మీరు అవకాశం మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే అన్ని కూడా సమస్యలు మీ చేతుల్లో ఉంటాయి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చాటుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఏదేమైనా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా పోరాటం చేయటమే కాకుండా మీకు తోడై ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఎవరైతే మీకు గతంలో మాట ఇచ్చిందో ఖచ్చితంగా వాళ్ళని నిలిపే ప్రయత్నం చేయండి. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము తోడై ఉంటాం. ఎందుకంటే ఆ రోజు చెప్పింది కేసీఆర్ను గద్దెదించండి, మీ సమస్యను పరిష్కారం చేస్తామని. మరి ఈరోజు ఆయనే వచ్చింది. మధ్యలో ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పెట్టలేదు. 1 సంవత్సరం కాలం టైం ఇచ్చింది. మరి సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏమిటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి విజయోత్సవాలు చేసింది, ఏమంతా ఘనకార్యం చేసిందో మరి మాకు కూడా అర్థం కాలేదు, మీకు తెలవాలి. మరి ఏం విజయోత్సవాలు ఆ దేవుడు తెలుసు. మరి ఈ సందర్భంగా మీరందరూ ఏదైతే నమ్మకంతో, ఏదైతే ఆశతో మమ్మల్ని పిలుచున్నారో ఖచ్చితంగా 16వ తారీఖు నుంచి అసెంబ్లీలో ఏ రోజు అవకాశం దొరికినా అర్జెంట్ మోసం చేసినా సరే మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా మేము ఉంటామని తెలియవచ్చు.